మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ లో మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు ఇష్యూ ఏంటంటే అక్కడ జరుగుతుంది ఎవరైతే కామారెడ్డి జిల్లా ఇసాయిపేట శివార్లోని చెరువు వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నట్టుగా ఉంది. ఆ చెరువుకు సంబంధించిన చేపల చెరువు ఆ చేపల చెరువు మాదంటే మాదని ఇరు వర్గాలు ఘర్షణకు దిగుతున్న సంఘటనలు మనం చూస్తున్నాం. ఈ రోజు దాదాపుగా ఎంత పెద్ద ఎత్తున ఘర్షణ జరిగిందంటే 20 మంది వరకు హాస్పిటల్ కి అడ్మిట్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. శిరీష, ఏదైతే కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలం ఈసాయిపేట గ్రామ శివార్లో ఒక చెరువు ఉంటుంది. ఈ చెరువులో అయితే సంబంధించిన గ్రామస్తులు అయితే బెస్త కులస్తులు అక్కడ ప్రతిసారి కూడా చేపలు పట్టే క్రమం అయితే ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం అక్కడికి వెళ్ళి చేపలు పడుతున్న నేపథ్యంలో కూడా అక్కడ మంతిని దేవునిపల్లి పక్క గ్రామం అయినటువంటి మంతిని దేవునిపల్లి నుంచి ముద్రాజు కులస్తులు వచ్చి ఈ ఈసాయిపేట గ్రామస్తుల పైన అయితే దాడి చేసిన నేపథ్యం అని చెప్తా ఉన్నారు. అయితే ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవలో దాదాపుగా కూడా 20 మంది వరకు తీవ్ర గాయాలయ్యాయి. రాళ్లతో కర్రలతో కూడా వీళ్ళు కొట్టుకున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. పెద్ద మొత్తంలో జరిగిన ఈ ఘటనకైతే చాలా జిల్లా వ్యాప్తంగా కూడా చర్చించుకునే అంశం లాగా మారిన పరిస్థితి ఉంది. పోలీసులు కూడా అక్కడికి వచ్చి పర్యవేక్షించి సంబంధించినటువంటి ఇరు వర్గాలు కూడా శాంతింపజేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ నుంచి తీరుగా కూడా గాయాలైన వాళ్ళకి క్షతగాత్రులకి సంబంధించిన గాయాలతో ఉన్నటువంటి వాళ్ళని అయితే హాస్పిటల్ కి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దాదాపుగా కూడా ఏదైతే ఈసాయిపేట గ్రామ శివార్లో అయితే చెరువు ఉంటుందో ఈ చెరువు మొత్తం కూడా ఈసాయిపేట గ్రామస్తులకి హక్కులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. చాలా రోజుల నుంచి కూడా దాదాపుగా కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆ గ్రామ శివార్లో ఉన్న చెరువు మొత్తానికి ఈసాయిపేట గ్రామస్తులు అని చెప్పేసి కూడా అక్కడ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాకపోతే ఇక్కడ మంతిని దేవునిపల్లి వాళ్ళు వీళ్ళ పైన దాడికి దిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. వాళ్ళు బాధితులు కూడా ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. మాకు ఎన్నో సంవత్సరాల నుంచి అయితే చెరువు మా ఆధీనంలో ఉంది. మా ఆధీనంలో ఉన్న చెరువుని కూడా వీళ్ళు బలవంతంగా అయితే అక్కడ సంబంధించినటువంటి ఏదైతే మంతని దేవునిపల్లి సంబంధించిన సర్పంచ్ కూడా అక్కడ ఉన్న వాళ్ళని ప్రేరేపించి మా పైన దాడికి దిగినట్టుగా కూడా వాళ్ళు మీడియా ముఖంగా వెలువస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా రోజులు అయితే ఇట్లాంటి సమస్య ఉంది. ఇట్లాంటి సమస్యలకు కొన్ని మార్లు కూడా పోలీసులు జోక్యం చేసుకొని కూడా సమస్యను పరిష్కరించుకున్న నేపథ్యంలో కూడా ఈసారి ఇంత పెద్ద మొత్తంలో జరగడం కూడా వాళ్ళు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాళ్లతో కొట్టుకున్న కర్రలతో కొట్టుకున్నటువంటి పరిస్థితికి చాలా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సంబంధించిన ఎంఆర్ఓ కానీ ఇక్కడ పోలీసులు కానీ సంబంధించినటువంటి స్థలానికి వెళ్ళి కూడా వాళ్ళని శాంతింపజేసిన పరిస్థితి ఉంది. అయితే చూసుకున్నట్టయితే గత చాలా రోజుల నుంచి కూడా ఇంతకు ముందు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే ఇట్లాంటి మొదట్లో చూసుకున్నట్టయితే ఇద్దరి మధ్యలో అయితే ఒక అండర్స్టాండింగ్ ఉన్న వాతావరణంలో సంబంధించి రెండు కులస్తుల మధ్య ఏదైతే ఘర్షణ జరిగిందో ఒక కమిటీ ఉంటుంది. చెరువుకు సంబంధించి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ కొన్ని సంవత్సరాల వరకు వీళ్ళు ఇంకో కొన్ని సంవత్సరాల వరకు వేరే వాళ్ళు అని చెప్పేసి ఆ కమిటీలో నిర్ణయించడం కూడా జరుగుతుంది. అసలు ఆ కమిటీ ఏమైంది? ఇంత పెద్ద ఎత్తున ఘర్షణ జరుగుతున్నప్పుడు అక్కడ అధికారులు కానీ ఆ ఊరికి సంబంధించిన ప్రెసిడెంట్లు కానీ వాళ్ళు ఎవరు జోక్యం చేసుకోలేదా? అయితే శిరీష, ఇది చాలా రోజుల నుంచి కూడా ఇట్లాంటి వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో కూడా ఇంత పెద్ద గాయాల పాలవుతున్నారా, ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుందని చెప్పి వాళ్ళు ఊహించని పరిస్థితి అయితే నెలకొంది. సంబంధించిన గ్రామ కమిటీ కానివ్వండి, సంబంధించిన సర్పంచ్ కానీ అక్కడ వాళ్ళందరూ కూడా మాచారెడ్డి మండలంలో ఉన్న ఈసాయిపేట గ్రామానికి సంబంధించి వాళ్ళు తాత ముత్తాతల నుంచి కూడా వాళ్ళ పేరిటిని హక్కులు ఉన్నట్టుగా కూడా ఆ శివారు కూడా వాళ్ళకే సంబంధించింది అవుతుందని కూడా వాళ్ళకి సంబంధించిన గ్రామస్తులు కానీ వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ మంతెన దేవునిపల్లి సంబంధించినటువంటి ముద్రాజు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గత ఎలక్షన్స్ ముందలైతే ఇట్లాంటి మీకు ఈ చెరువులో భాగంగా ఇప్పిస్తామని చెప్పినట్టుగా కూడా వీళ్ళు ఈసాయిపేట గ్రామస్తులు చెప్తున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో కూడా ఇదివరకు కూడా చిన్న గొడవలైన ఈసారి ఇంత పెద్ద కావడం కూడా వాళ్ళు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ సంబంధించిన అధికారులు కూడా కేవలం ఈసాయిపేటకు సంబంధించిన వాళ్ళకే చెందుతుందని చెప్పారు. గతంలో కోర్టు సంబంధించిన స్టేగా ఇట్లాంటి గొడవలైన నేపథ్యంలో ఆ కోర్టు కూడా స్టే ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈసాయిపేట గ్రామస్తులకే ఇది చెందుతుందని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మంతెన దేవునిపల్లి శ్రీనివాస్ చెప్పండి, ఎంఆర్ఓ ఏమన్నారు? అంటే ఈ చెరువు గవర్నమెంట్ అని చెప్తున్నారా, లేకపోతే వ్యక్తుల పేరు మీద పట్టా రిజిస్టర్ అయి ఉందంటున్నారా? ఆ పట్టా రిజిస్టర్ అయి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే రెండు కులస్తుల్ని కూర్చోబెట్టి ఎంఆర్ఓ మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది, లేదా గ్రామ కమిటీతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఓవరాల్ గా ఏం జరుగుతుంది ఆ గ్రామంలో?
అయితే శిరీష, ఆ ఈ అధికారులు కూడా ఈసాయిపేటకు సంబంధించినవి అని చెప్పి క్లియర్ గా కూడా ఇక్కడ రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కూడా ఈసాయిపేటకు సంబంధించినటువంటి ఆ వాళ్ళ హక్కులుగా వాళ్ళపైనే ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఆ గ్రామస్తులు, ఈసాయిపేట గ్రామస్తులు కూడా అదే చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయంగా కొద్దిగా కొన్ని ప్రేరేపిస్తూ కూడా ఆ ఏదైతే మంతెన దేవునిపల్లికి సంబంధించినటువంటి సర్పంచ్ ఇది చేసినట్టుగా కూడా ఆ ముగ్గురు కూడా మీకు కూడా వాటా ఇప్పిస్తాము, ఆ ఓట్ల సంబంధించిన గతంలో ఏదైతే ఎలక్షన్స్ ఉంటుందో ఆ ఎలక్షన్ లో వాళ్ళకు హామీ ఇచ్చారని చెప్పేసి కూడా ఈ ఈ హామీలో భాగంగానే ఇప్పుడు ఈ చెరువు పైన మీకు హక్కు ఉంటుందని చెప్పేసి కూడా ఈ మంతెన దేవునిపల్లి సంబంధించినటువంటి ఆ ఈ ముద్రా సంఘం సంబంధించిన వాళ్ళు కూడా వెళ్ళారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఈసాయిపేట గ్రామస్తులు అయితే చెప్తున్నారు. అయితే ఓవరాల్ గా అధికారులు ఇలాంటి జరగకుండా పలుమార్లు కూడా ప్రయత్నం చేసినప్పటికీ ఇది అనుకోకుండా జరిగిన సంఘటనగా అయితే తెలుస్తుంది. పలుమార్లు కూడా ఇంతకుముందు 2-3 సార్లు కూడా జరిగింది. అంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఆ కోర్టులో కూడా వీళ్ళ సైడ్ ఈసాయిపేట గ్రామస్తులకు సంబంధించే ఉందన్నట్టుగా కూడా వాళ్ళ పేరు పైనే ఉంది. గ్రామానికి సంబంధించిన వాళ్ళే పట్టుకోవచ్చు అని చెప్పినప్పటికీ కూడా ఇది అంతా కూడా యాదృచ్ఛికంగా ఇంత వేగంగా కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇంత గాయాల పరంగా ఇరు వర్గాలు కూడా కొట్టుకునే పరంగా అయితే అవుతుందని చెప్పేసి ఇట్లాంటి సిచ్యువేషన్ అనుకోలేదని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికార యంత్రాంగం కూడా ఖచ్చితంగా దీనిపైన ఇక నుంచి అయినా సరే ఇట్లాంటి జరగకుండా చూస్తామని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించిన పూర్వపరాలు ఏదైతే ఉందో ఎవరికి చెందుతుందో వాళ్ళకే న్యాయబద్ధంగా వచ్చేటట్టు చూస్తామని కూడా ఇటు రెవెన్యూ సంబంధించిన యంత్రాంగం కానీ పోలీసు వాడు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇట్లాంటి తీవ్ర ఘటనలో అయితే గాయపడిన వాళ్ళకు కూడా సంబంధించినటువంటి గ్రామస్తులు కానీ వాళ్ళందరూ కూడా ధైర్యం చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆసుపత్రి తరలింపి వాళ్ళకి సంబంధించి చికిత్స కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.